పేదవర్గాల అందరికీ కూడా ఎన్నో ఆశలు కల్పించి గద్దెనెక్కి ఒక్క సహాయం కానీ ఒక ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ ఉపయోగపడని ఈ జగన్మోహన్ రెడ్డి బీసీ నాయకులందరినీ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నా కానీ ఎంపీలుగా ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలని కూడా ఆయన చులకన భావంతో చూడటం, అలాగే ఈ రాష్ట్రంలో నలుగురు దుష్టశక్తులు పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, ఈ దుష్టశక్తులు నలుగురిని కూడా ఈ రాష్ట్రం నలుదిక్కులా పెట్టి ఈ బీసీ ఎస్సీ మైనారిటీ ప్రజాప్రతినిధులు నోరు కట్టేసి దోచేయి దాచేయి అనే నినాదంతో ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా వనరులన్నీ కూడా దోచేసిన పరిస్థితి రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉంది. మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న కొలుసు పార్థసారథిని కానీ, అలాగే కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ కానీ, వీళ్ళందరూ కూడా మంచి విద్యావంతులే. వాళ్ళందరినీ కూడా ఈ 5 సంవత్సరాలు ఎటువంటి పరిపాలన సాగనీయకుండా, వాళ్ళ ఏరియాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి చేయనీయకుండా వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళందరినీ కూడా అటువంటి వారు అందరినీ కూడా అవమానపరిచిన పరిస్థితి. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చేస్తున్నాం అనేది వదంతులు అందరం చూస్తూనే ఉన్నాం. అంటే బీసీలకి సామాన్య ప్రజానీకానికి వైసీపీ ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఎటువంటి విలువ లేదు అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకమైన పదవులు ఆర్థిక శాఖ యనమల రామకృష్ణుడు గారికి, అలాగే రెవెన్యూ శాఖ కేఈ కృష్ణమూర్తి గారి లాంటి బీసీ రాష్ట్ర నాయకులకి కీలకమైన పదవులు ఇచ్చి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ కీలకమైన పదవి బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఇవ్వకుండా ఇచ్చిన కొన్ని మంత్రి పదవులను కూడా ఈ నలుగురు దుష్టశక్తులు కట్టిపడేసిన విషయం మన అందరం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేయని పనులు, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిన విషయాలు మరి ప్రజానీకానికి మీ అందరి ద్వారా తెలియజేయాలనుకుంటున్నా. 75,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి బీసీ సప్లాన్ నిధులు వస్తే వాటిని దారి మళ్లించి బీసీలకి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే స్థానిక సంస్థల్లో చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్లు కల్పించారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన పంచాయతీరాజ్ వ్యవస్థలో 10% తగ్గించేసి 24% ఈ బీసీలకు రిజర్వేషన్ కల్పించాడు. దాని ద్వారా 16,800 రాజ్యాంగ పదవులు బీసీలందరూ కోల్పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ బీసీలకి రాజ్యాధికారం ఇవ్వటానికి తన అహంకారం, తన కులబలం అంగీకరించట్లేదు. అది బీసీలందరికీ కూడా ఇంతమందికి రాజ్యాధికారం రాకుండా చేసిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే టీడీపీ హయాంలో కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఫెడరేషన్ల ద్వారా 4 లక్షల మందికి 3,700 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాం. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఆ బీసీ కార్పొరేషన్ని 56 తుంపులు చేసి చిన్న చిన్న కులాల కిందన్ని విభజించి ఒక్కరికి కూడా ₹1 బడ్జెట్ పెట్టకుండా బడ్జెట్ పెట్టినట్లు చూపించి దాన్ని మళ్ళీ నవరత్నాల పేరుతో మళ్లించేసిన పరిస్థితి. బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ 56 కుల సంఘాల కార్పొరేషన్ల ద్వారా కానీ ఏ ఒక్క బీసీకి కానీ ₹1 రుణం రాలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి ఇన్నోవా కార్లు స్వయం ఉపాధికి ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే వడ్డెర సంఘాలకి మినీ ప్రొక్లైన్లు ఇచ్చాము. అలాగే వాషర్మెన్ ఫెడరేషన్ రజకులకి ఎలక్ట్రికల్ వాషింగ్ మిషన్లు, ఇట్లాంటి ఎన్నో రకాలుగా మనం తెలుగుదేశం ప్రభుత్వంలో చేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా
ఏ ఒక్క రూపాయి కూడా ఆర్థికంగా ఉపయోగపడే పరిస్థితి బీసీలకి చేయకుండా మోసం చేశాడు. అలాగే లక్షలాది మంది బీసీ ఎస్సీ విద్యార్థులకి స్టడీ సర్కిల్స్ ద్వారా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 పోస్టులకి తర్ఫీదు పొందే విధంగా ఆయన సంస్థలు నెలకొల్పితే లక్షలాది మంది అందులో చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్లుగా గ్రూప్ 1 పదవుల్లో పొందిన పరిస్థితి. మరి అదే స్టడీ సర్కిల్ని ఈ జగన్మోహన్ రెడ్డి మూతవేసాడు. అలాగే టెక్నికల్ విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేసి పెట్టి 2,13,000 మంది విద్యార్థులు ఆన్ రికార్డుకి తర్ఫీదు పొందితే అందులో 1,00,000 పైన విద్యార్థులకు టెక్నికల్ విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. మరి అదే స్కిల్ డెవలప్మెంట్లో ఎన్నో అక్రమాలు జరిగినాయని ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అక్రమర్షలు చేసిన పరిస్థితి రాష్ట్రం అంతా చూసాం. అప్పుడు రాష్ట్రం అంతానే కాదు దేశం మొత్తంలో కూడా ఉన్న తెలుగుదేశం ప్రజలందరూ కూడా మరి అటువంటి అక్రమ అరెస్టులని ఖండిస్తూ ఎంతమందో నిరాహార దీక్షలు ఎన్నో చేసిన పరిస్థితి. ఈరోజు ఆయన పూర్తి బెయిల్తో బయట కోర్టు వారు కూడా వారికి ముందస్తు బెయిల్ ఇవ్వటం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం చివరి సమయంలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క బీసీ భవనం ఉండాలని, అలాగే సామాజిక భవనాలు ఉండాలని 13 బీసీ భవనాలు 1187 సామాజిక భవనాలుకి నిధులు కేటాయించి అన్ని శంకుస్థాపనలు చేసిన పరిస్థితులు ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కి వాటన్నిటినీ కూడా శిథిలావస్థకు చేర్చేశాడు. అవన్నీ పాడుపడిపోయినాయి. అంటే కొన్ని పునాదుల వరకు కట్టినవి ఉన్నాయి, కొన్ని గోడల వరకు కట్టినవి ఉన్నాయి. అటువంటి అన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి.